ప్రభుత్వం ఏమో కోల్డ్ స్టోరేజ్లు ఉన్నది. మాట్లాడతలేడు, పని చేస్తలేడు. నిన్న మొన్న ఏదో మీటింగ్ పెట్టిండట, మా సంజయ్ చెప్తున్నాడు. కరువు పరిస్థితులు వచ్చినాక ఇప్పుడు మీటింగ్ పెట్టినట. కరువు రానే వచ్చే రైతులు బాధ వడనే పడుతుంది. ఇన్ని రోజులకు మేల్కొన్నావు. ఎప్పుడు చెప్పారు శాస్త్రవేత్తలు? 6 నెలల కిందే చెప్పారు ఎల్నీనో వస్తుంది అని 6 నెలలకేం చెప్తున్నారు. 6 నెలలకు దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ఇప్పుడు మీటింగ్ పెడతాడు. ఏం చేస్తావు మీటింగ్ పెట్టి? ఇప్పుడు ఎవడు బతికిండు ఎవడు తెచ్చిండు చూస్తావా? ఏం చేస్తావు అంటే ఒక ఆలోచన లేదు, ప్రణాళిక లేదు, పద్ధతి లేదు, పాడు లేదు, బూతులు తప్ప ఏ మాత్రం అవగాహన లేని ఒక సన్నాసి ఇలా మనకు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది బాధాకరం. ఇలా కేసీఆర్ గారికి కొత్తగా వచ్చే పదవి ఏం లేదు. మళ్ళా గెలిస్తే గదే ముఖ్యమంత్రి పదవి కేసీఆర్కి వస్తుంది. కేసీఆర్ గారికి పదవి గురించి కాదు ఇలా మన ఫికరు. ఇలా మన ఫికర్ ఏంటంటే కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ, పోరాటాలతో తెచ్చుకున్న తెలంగాణ. మీ బాన్స్వాడలో కూడా మీరు ఊరు వాడ ఏకం చేసి ఆ రోజు జేఏసీలు కట్టి ఎక్కడోళ్ళు అక్కడ మన టీఆర్ఎస్ వాళ్ళు జెండా ఎగిరేసి బ్రహ్మాండంగా ఆ రోజు కొట్లాడి ఆఖరికి సావుకు తెగించి మన నాయకుడు 11 రోజులు నిరాహార దీక్ష చేసి సావు నోట్లో తలబెట్టి తెచ్చిన తెలంగాణ ఇలా తెరలైతుంది. దాన్ని పాడు చేస్తున్నాడు. గది మన బాధ. గట్లాంటి తెలంగాణని ఇలా బాగా చెడగొడుతుంటే, అట్లాంటి తెలంగాణని ఇలా తెరలు చేస్తుంటే చూడలేక ఉండబట్టలేక మేమందరం పోయినాం కన్నెపల్లి కాడికి. ఆడ నీళ్లు పోతున్నాయి. చూపెట్టిన ముఖ్యమంత్రికి, అయ్యా నీకు అంతగానం కోపం ఉంటే మా మీద కేసులు పెట్టు, ఇంకో 2 ఎక్కువ పెట్టుకో, కానీ రైతులకైతే నిల్లి అన్నాం. ఏమంటాడు? రక్తం పోయిర్రి, రక్తం. మా ప్రశాంత్ రెడ్డి అన్న ఏం చేసిన ఎరికేనా? నీ అమ్మనికి రక్తమే కావాలంటే తీసుకోరపోయిన రక్తం కూడా ఇచ్చిండు. తీసుకుపోయి ఏం చేసిండు? ఆ ఎస్ఆర్ఎస్పీలకు నీళ్లు నింపే ముప్కల్ అని ఒక పంప్ హౌస్ ఉంటుంది. ఆ ముప్కల్ పంప్ హౌస్ దగ్గర వేయండు, రక్తం పట్టుకొని వేయండు. అక్కడ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉన్నాడు. ఇగో మీ ముఖ్యమంత్రి అడుగుతున్నదా రక్తం, ఇగో తీసుకోరాబాయి మాకైతే నీళ్ళు అని చెప్పి ఆ సూపరింటెండెంట్ ఇంజనీర్కి ఇచ్చి వచ్చిండు. మరి ఏం చేయాలి? ఇక ఏం చేయాలి? రక్తం ఇవ్వమంటే రక్తం ఇస్తా అంటిమి, తెలంగాణ కోసం ప్రాణమే ఇస్తా అంటిమి, ఇంకేం చేయాలి? గిసొంటోడు అందుకే పిచ్చోని చేతుల రాయి లెక్క ఇవాళ రాష్ట్రంలో పరిపాలన మారిపోయింది. ఒక్క వర్గం ఈ రాష్ట్రంలో రైతు కావచ్చు, మహిళలు కావచ్చు, అట్లాగే యువకులు కావచ్చు, ఎవ్వరు కూడా కుషలేరు. యువకులను మోసం చేసిండు. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? మరి 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే. ఎన్ని జూటా మాటలు అంటే, నేను అడిగిన రేవంత్ రెడ్డిని, అరే మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలని ఎన్ని రోజులు చెప్పుకుంటావురా? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నీ ఉద్యోగాలు ఎట్లా చెప్పుకుంటావు? సిగ్గు లేదా నీకు? 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నువ్వు రుజువు చేస్తే, 70,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు నువ్వే ఇచ్చినావు, నువ్వే ఉద్యోగాలు ఇచ్చినావు అని రుజువు చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పిన. దానికి కూడా